బ్రేకింగ్ న్యూస్ ఎస్సీ వర్గీకరణకు శాసనసభ ఆమోదం తెలిపింది. దాంతో నెక్స్ట్ ప్రాసెస్ పై ప్రభుత్వం దృష్టి సారించింది. మాదిగలకు 9%, మాల ఉపకులాలకు 5%, ఇతరులకు 1% రిజర్వేషన్ అమలు కానుంది. ఏకసభ్య కమిషన్ చేసిన క్రిమిలేయో సిఫార్సును ప్రభుత్వం తిరస్కరించింది. సుప్రీం తీర్పు తర్వాత వర్గీకరణ అమలు చేసిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. వర్గీకరణ అమలుకు మార్గదర్శకాల రూపకల్పనపై కసరత్తు స్టార్ట్ కానుంది. ఆ తర్వాత వారం 10 రోజుల్లో గెజెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. అనంతరమే ఉద్యోగ నోటిఫికేషన్లకు కసరత్తు ప్రారంభమవుతుంది. ఎస్సీ వర్గీకరణకు శాసనసభ ఆమోదం తెలపడంతో నెక్స్ట్ ప్రాసెస్ పై ప్రభుత్వం దృష్టి సారించిన పరిస్థితి. అయితే ఏ కులాలకు ఎంత శాతం ఇచ్చారు అనేది అందించేందుకు మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. వాసు, దేశవ్యాప్తంగా మొదటిసారి తెలంగాణలోనే ఎస్సీ వర్గీకరణకు ఒక మార్గం సుగమమైందని చెప్పాలి. నిన్న ఫిబ్రవరి 4 తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక సువర్ణ అక్షరాలతో లెక్కించదగినటువంటి అంశం అంటూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన ప్రశంసల జల్లు అయితే కురుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే దశాబ్దాల కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ఈ యొక్క జటిలమైనటువంటి సమస్యకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం యొక్క పరిష్కార మార్గాన్ని చూపించింది. ఇది కూడా శాశ్వత పరిష్కార మార్గం కూడా చూపినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా ప్రస్తుతం చూస్తున్న క్యాబినెట్ నిన్న ఆమోదం తెలిపింది. అంతకుముందే ఒక క్యాబినెట్ సంబంధించినటువంటి సబ్ కమిటీ ఏర్పాటు చేసి కూడా పూర్తిగా సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి కావచ్చు, కులగణనకు సంబంధించి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అన్న అంశంపైన కూడా పూర్తిస్థాయి కులగణన పూర్తయిన తర్వాత కూడా ఒక జ్యుడిషియల్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది మాజీ హైకోర్టు జస్టిస్ నేతృత్వంలో. కూడా అతడు ఇచ్చినటువంటి సిఫార్సులతో పాటు ఒక నివేదిక ఇప్పటికే ఇవ్వడం జరిగింది. ఆ నివేదికను నిన్న పూర్తి స్థాయిలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో వహించినటువంటి క్యాబినెట్ సమావేశంలో చర్చించారు. ఆ తర్వాత తన అసెంబ్లీలో తీర్మానం పెట్టిన నేపథ్యంలో కూడా దాన్ని తీర్మానంగా చేశారు. తర్వాత ప్రభుత్వానికి సంబంధించి కూడా ఒక ప్రకటన కూడా చేసింది. ప్రధానంగా కమిషన్ ఇచ్చినటువంటి నివేదికలో కూడా 59 ఉపకులాలు తెలంగాణలో ఎస్సీ జాబితాలో ఉన్నటువంటి నేపథ్యాన్ని గుర్తించారు. ఇక రిజర్వేషన్లకు సంబంధించి ఒకసారి చూసినట్టయితే మొత్తం తెలంగాణ రాష్ట్ర జనాభాలో 17% 43 మంది ఎస్సీలు, ఎస్సీ ఉపకులాలు ఉన్నటువంటి నేపథ్యంలో వీటిని 3 వర్గాలుగా విభజించాలని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కమిషన్తో పాటు క్యాబినెట్ ఉప కమిటీ కూడా నిర్ధారించింది. తర్వాత దీన్ని అసెంబ్లీలో చర్చించారు. కాబట్టి ఎస్సీ వర్గీకరణ అత్యంత పారదర్శకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారి దశాబ్దాల కాలం తర్వాత కూడా అనేక పోరాటాలు, అనేక ఆత్మహత్యలు, అనేక రకాల సాధక బాధకాలను కూడా వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు 3 అంటే ఏబిసిడి 1, 2, 3 గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3గా వర్గీకరించింది. అయితే మొదటగా మనం చూసినట్టయితే గ్రూప్ 1లో 15 ఉపకులాలు ఎస్సీలకు సంబంధించి వీళ్ళకు 1% రిజర్వేషన్ కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇక గ్రూప్ 2కు సంబంధించి 18 ఉపకులాలు, దీంట్లో ప్రధానంగా ఎస్సీలో ఉన్నటువంటి మాదిగ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు 18 ఉపకులాలకు సంబంధించి 9% రిజర్వేషన్ వాళ్ళకి కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక గ్రూప్ 3లో మాల సామాజిక వర్గం దీంట్లో వస్తుంది. దాదాపు 26 ఉపకులాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా 5% రిజర్వేషన్, అంటే దాదాపుగా ఎస్సీలకు తెలంగాణ రాష్ట్రంలో 17% ఉన్నటువంటి ఎస్సీ సామాజిక వర్గానికి 15% రిజర్వేషన్ కల్పించాలని కూడా చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసింది. దానికి అసెంబ్లీతో పాటు శాసన మండలి, శాసన సభలో కూడా తీర్మానం లభించినట్టయింది నిన్న. కాబట్టి ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఎందుకంటే ఎక్కడ కూడా దేశంలో ఇదంతా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కులగణన సర్వేతో పాటు ప్రధానంగా ఎస్సీ వర్గీకరణతో పాటు బీసీ రిజర్వేషన్ల డిక్లరేషన్కి సంబంధించి కట్టుబడి ఉన్నామంటూ కూడా ఇప్పటికే పదే చెప్తుంది. ఇదంతా కూడా దేశానికి ఆదర్శంగా నిలవాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న వ్యాఖ్యానించిన తీరు చూసాం. ఇప్పటికే ఈరోజు చూసినట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పిసిసి ప్రకటించింది. ఎందుకంటే ఇంత గొప్ప పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఈరోజు ఆనందోత్సవాల మధ్య ప్రతి ఒక్కరు కూడా జరుపుకోవాలని కూడా పిలుపునిచ్చారు. అది కూడా కొనసాగుతున్న పరిస్థితి కొనసాగుతుంది. ఇప్పటికే మనం చూసాం ఎస్సీ వర్గీకరణకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా అనేక సంఘాలు, కుల సంఘాలతో పాటు అనేక మంది నాయకులు కూడా నిన్న ముఖ్యమంత్రితో పాటు బట్టి విక్రమార్కతో పాటు పలువురి నాయకులకు కూడా, దామోదర నరసింహ లాంటి నాయకులకు కూడా సన్మానాలు చేస్తూ కూడా వాళ్ళ ప్రశంసల జల్లు కురిపిస్తున్న పరిస్థితి కొనసాగుతుంది. మొత్తం మీద దీన్ని ఆదర్శంగా తీసుకోవాలని ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా కూడా సర్వే చేసి ఎస్సీ కుల గణన చేయాల్సినటువంటి అవసరం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వర్గీకరణ చేయాల్సినటువంటి బాధ్యత దేశ ప్రభుత్వం పైన కూడా ఉందని చెప్తా ఉన్నారు. అయితే మొత్తానికి ఎట్టకేళ్ళకైతే
రాష్ట్ర వ్యాప్తంగా. కానీ దీనికి ఇప్పుడు చట్టపరంగా ఒక రూపకల్పన చేయాల్సిన అవసరం ఉంటుంది. చట్టబద్ధత తీసుకొచ్చిన తర్వాతనే వీళ్ళన్నిటికీ రిజర్వేషన్ అనేది అమలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఏదైతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అత్యంత సాధ్యమైనంత తొందరలో కూడా చట్టబద్ధత తీసుకొచ్చే క్రమంలో కూడా అనేక సమీకరణాలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. త్వరలోనే చట్టబద్ధత తీసుకొస్తామన్నటువంటి హామీ కూడా వస్తుంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఎస్సీ వర్గాల్లో మొత్తం కూడా ఆనందోత్సవాలు అయితే వెల్లువెత్తున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతోంది ప్రస్తుతం. రైట్ వాసు, థ్యాంక్ యూ.